హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు అయితే చాలా ముఖ్యమవుతుంది. ఒకవేళ మాట్లాడుకుందాం వాటి సెక్యూరిటీ గురించి అయితే అది కూడా మన బాధ్యత అవుతుంది. మన ఇంటిని ఏ విధంగా ఉంచుకోవాలో ఈ రోజులలో చూస్తూనే ఉన్నారు కదా. దొంగతనాలు సంథింగ్ ఎక్సెట్రా చాలా ఎక్కువ అవుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ రోజు కొన్ని ఎలాంటి సెక్యూరిటీ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఇవి మీ ఇంటి యొక్క సేఫ్టీలో మీకు చాలానే యూస్ఫుల్ అవుతాయి. వీటిని యూస్ చేసిన తర్వాత మీరైతే ఒక క్షణం పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంత అద్భుతంగా ఉన్నాయేమ్రా బాబు అంటారు మీరు. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మొదలు పెడదాం. అంతకన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాస్. మూన్ రింగ్. మీ ఇంటి ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఒక కెమెరా పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఈ కెమెరా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది గాలిలో రొటేట్ అవుతూ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సహాయంతో. దీంతో పాటు ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే లభిస్తుంది. దీనిపైన నుండి అది ఎప్పుడు రొటేట్ అవుతూ కనిపిస్తుంది మీకు. మీరు కావాలంటే దీన్ని మీ అవసరానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో సౌండ్ డిస్టింక్షన్ లాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా పిచ్చోళ్ళు అయిపోతారు. ఎవరైనా దొంగలు సౌండ్ చేయగానే అది మీ మొబైల్ ఫోన్ కి అలర్ట్ మెసేజ్ పంపుతుంది. అండ్ ఇంకొక అద్భుతమైన ఫ్యూచర్ ఏంటి అంటే ఫేస్ రికగ్నైజేషన్. ఎవరైనా వ్యక్తి ముందరకు రాగానే వెంటనే మీ మొబైల్ ఫోన్ కి అలర్ట్ మెసేజ్ పంపుతుంది. ఈ విధంగా మీ ఇంటిని మీరు చాలా సేఫ్ గా ఉంచుకోవచ్చు. మీరు కౌచ్ బంక్. ఫ్రెండ్స్, బంకర్స్ అయితే చాలా టైంలో సేఫ్టీ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కావాలంటే మీరు మీ ఇంట్లో ఇలాంటి చిన్న బంకర్ ని ట్రై చేసి చూడవచ్చు. ఎలాంటి కండిషన్ లోనైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం యూస్ చేయవచ్చు. నార్మల్ గా ఇంట్లో స్పెషల్ గా బంకర్ కోసం పెద్ద ప్లేస్ ఏమి ఉండదు కాబట్టి అలాంటప్పుడు మీరు ఈ కౌచ్ ని ఒక బంకర్ లాగా యూస్ చేసుకోవచ్చు. అది ఎలాంటి స్పెషల్ కౌచ్ అంటే ఇందులో కింది వైపుకు ఒక బంకర్ అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దీనైతే మీరు ఎమర్జెన్సీ కండిషన్ లో యూజ్ చేయడమే కాకుండా నార్మల్ గా దీన్ని మీరు ఒక స్టోరేజ్ మాధ్యమంగా లగేజ్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధమైన గ్యాడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీ విలువైన ముఖ్యమైన వస్తువులు దాచిపెట్టుకోవడానికి. ఇది నిజంగానే మీ ఇంటి యొక్క సేఫ్టీ యొక్క స్పేస్ అయితే చాలా తక్కువే చేస్తుంది. ఒకవేళ దొంగలు వచ్చినా కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంట్లో బంగారం విలువైన వస్తువులు ఏం లేవురా, ఎక్కడ పెట్టి వెళ్ళారా బాబు, బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. వీడెవడరా ఇంట్లో ఏం లేకుండా ఎలా బతుకుతున్నాడా అని. ఇలా చేస్తే మా దొంగలు ఎలా బతకాలని అనుకుంటారు. స్మార్ట్ సెల్ఫ్స్. ఫ్రెండ్స్, ఇళ్లలో మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ విధమైన గ్యాడ్జెట్ ని. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఇది మీకు అంత బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటాను. ఒకవేళ ఇది చూసినట్లయితే ఇది ఒక వాల్ మౌంట్ లేదా ఏసీ డక్ లాగా అనిపిస్తుంది. ఇది చూసినప్పుడు వాల్ మౌంట్ లేదా ఏసీ డక్ లాగా అనిపిస్తుంది. చూడడానికి ఒక హిడెన్ సేఫ్. ఇక్కడ మీరు చాలా విలువైన వస్తువులను దాచిపెట్టుకోవచ్చు. దీన్ని అన్లాక్ చేయడానికి మీ మొబైల్ ఫోన్ ద్వారా కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్లాక్ అవుతుంది. నిజంగానే ఇలాంటి ఫీచర్సే మనల్ని పిచ్చెక్కించేలా ఉంటాయి. ఇక మీరు ఇందులో ఉన్న అల్ట్రా రీడర్ సెన్సార్ తో దీన్ని అన్లాక్ చేయవచ్చు. ఒకవేళ దీనికి మీరు థర్డ్ పార్టీ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఒక కీ కార్డ్ కూడా లభిస్తుంది. అంటే ఒక ఏటీఎం కార్డు లాగా. దీని సెన్సార్ పైన పెట్టగానే అది రీడ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయవచ్చు. ఈ విధమైన హెడెనిప్స్ చాలా బెటర్ గా ఉంటాయి. మీ ఇంట్లో చాలా ముఖ్యమైన విలువైన వస్తువులను మీరు దాచిపెట్టుకోవచ్చు ఇందులో. ఆర్బాట్ రేలే. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న రోబోటిక్ కెమెరా. దీంతో మీ ఇంటి మొత్తాన్ని దృష్టి పెట్టొచ్చు. ఫ్రెండ్స్, చూడడానికి ఇంత చిన్నగా ఉంది అనుకోవచ్చు, కానీ పని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ గ్యాడ్జెట్ లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే అది మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అవుతుంది. ఇందులో హైట్ డెఫినెన్స్ కెమెరా లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. మీ మొబైల్ ద్వారా మీరు రిమోట్ ద్వారా ఎక్కడి నుంచైనా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ అనుకోని యాక్టివిటీ జరిగినప్పుడు వెంబడే మీ మొబైల్ ఫోన్ కి అలర్ట్ మెసేజ్ పంపుతుంది. అలా మీరు అలర్ట్ గా ఉండేలా మీ ఇంటి సెక్యూరిటీ విషయంలో చాలానే యూస్ఫుల్ అవుతుంది ఈ గ్యాడ్జెట్. ఇందులో కూడా చాలానే సెల్ఫ్ సెక్యూరిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సెల్ఫ్ ఛార్జింగ్ మోడ్ వంటి ఆప్షన్స్ కూడా ఇవ్వబడి ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ ఫ్యూచర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అండ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఈ రోబోట్ ఛార్జింగ్ అయిపోతుందని తెలియగానే అదంతకు అదే నేరుగా వెళ్లి ఛార్జింగ్ పాయింట్ లో కూర్చుంటుంది. ఇక అలా ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఇక రండిరా చూసుకుందామని నా తడాక అయిందో చూపిస్తా అన్నంత రేంజ్ లో రెడీ అయి పనులు మొదలు పెడుతుంది.
రింగ్ స్పాట్ లైట్ గేమ్. ఫ్రెండ్స్, మనం ఇండ్లలో అయితే నార్మల్ సీసీటీవీ కెమెరాస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం సెక్యూరిటీ పర్పస్ కోసం. అవి మన ఇంటిపై దృష్టి పెడతాయి, కానీ సెక్యూరిటీ పర్పస్ లో అంత యూజ్ కావు. ఎవరైనా దొంగలు వచ్చి అనుమాత దాని మూతి పగల కొడితే కుయ్యో మొర్రో అని అది ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? వాటి ద్వారా ఇంటి యొక్క సెక్యూరిటీ సాధ్యం కాదు. అది కెమెరాని దొంగలు చాలా ఈజీగా గుర్తుపట్టి దాన్ని పగలగొట్టేస్తారు. అందుకోసం కావాలంటే ఈ గ్యాజెట్ ని మీరు యూజ్ చేయవచ్చు. ఈ గ్యాజెట్ అనాథరైజ్డ్ యాక్టివిటీ డిటెక్ట్ చేయవచ్చు. ఈ కెమెరా ద్వారా మీ ఇంటి యొక్క సెక్యూరిటీ విషయంలో మీకు చాలానే యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒక మోషన్ సెన్సిటివ్ కెమెరా లైట్. దీన్ని యూజ్ చేసి మీరు కూడా మీ ఇంటి కోసం ఒక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ కెమెరా కావాలి అనుకున్నట్లయితే అందుకోసం ఈ గ్యాజెట్ చాలా పర్ఫెక్ట్ అవుతుంది. హిడెన్ సేఫ్ బల్బ్ లాగా ఉండి మీ ఇంటిని కూడా చాలా బాగా కాపాడుతుంది. నెబ్యులా స్టార్ సేఫ్ బాక్స్. ఫ్రెండ్స్, మనం ఇంపార్టెంట్ వస్తువులను చాలా నార్మల్ గా జ్యువెలరీ బాక్స్ లలో పెడుతూ ఉంటాం. ఒకవేళ కావాలంటే మీరు యూజ్ చేయవచ్చు ఈ విధమైన గ్యాజెట్ ని. ఫ్రెండ్స్, ఇది ఎలాంటి సేఫ్ బాక్స్ అంటే ఇందులో మీరు మీ ఇంపార్టెంట్ జ్యువెలరీ ఎక్సెట్రా వంటివి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ ఉంది అంటే అది ఎవరికి కనిపించకుండా దూరం పెట్టాలి అనుకున్నట్లయితే అందుకోసం ఈ బాక్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ బాక్స్ లో మీకు బయోమెట్రిక్ సెక్యూరిటీ ఆప్షన్ కూడా ఉన్నాయి. అంటే ఇందులో ఏదైనా వస్తువు లాక్ చేసిన తర్వాత దాన్ని బయోమెట్రిక్ ద్వారా సేవ్ చేయవచ్చు. ఒకవేళ కావాలంటే దీన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఓపెన్ చేయవచ్చు. సేఫ్టీ పర్పస్ కోసం అయితే ఈ బాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ విధమైన సేఫ్ బాక్స్ మీ ఇంట్లో విలువైన వస్తువులు దాచిపెట్టుకోవడానికి చాలా వరకు మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇడ్లీ హోమ్ స్మార్ట్ వోల్డ్ డెడ్ వోల్డ్ 2S. మీ ఇంటి యొక్క లాక్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ చేయాలి అనుకున్నట్లయితే ఒకవేళ దానికోసం మీరు ఏదైనా ఈ రోజులలో ఉండే అడ్వాన్స్ లాక్ మెకానిజం కావాలి అనుకున్నట్లయితే ఈ రోజులలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో అలాంటి గ్యాజెట్ ని ఖచ్చితంగా పర్చేస్ చేయవచ్చు. ఈ విధమైన గ్యాజెట్ ఇంటెలిజెంట్ లాక్. ఫ్రెండ్స్, ఇది ఏ విధమైన లాకింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మీకు పాస్వర్డ్ ఆప్షన్ ఇవ్వబడి ఉంటుంది. అంటే దీన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా అన్లాక్ చేయవచ్చు. ఇందులో ఉన్న ముఖ్యమైన మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటి అంటే సేఫ్టీ స్టాండర్డ్ చూసుకొని చాలా మైండ్ బ్లోయింగ్ ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు ఇందులో. ఒకవేళ మీరు ఈ లాక్ లో ఎవరికైనా రిమోట్లీ యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నట్లయితే అలాంటప్పుడు ఒక ఓటీపీని జనరేట్ చేయవచ్చు మీరు. అంటే ఆ వ్యక్తికి ఆ ఓటీపీని షేర్ చేయవచ్చు. ఆ డోర్ 1 టైం పాస్వర్డ్ 1 టైం ఓపెన్ చేయవచ్చు. అంటే ఒకవేళ మీరు ఇంట్లో లేకున్నా కూడా ఎవరైనా లేదా రిలేటివ్స్ కూడా మీ ఇంటిని ఓపెన్ చేసుకొని మీ ఇంట్లో కూర్చోవచ్చు. ఈ విధమైన లాక్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంటి సేఫ్టీ కోసం. ప్రెస్మిస్ స్మార్ట్ లాక్. ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంటి యొక్క సెక్యూరిటీ లాక్ అప్గ్రేడ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ లాక్ మెకానిజం చాలా పర్ఫెక్ట్ అవుతుంది. ఇందులో ఉన్న ఫ్యూచర్స్ తెలుసుకున్న తర్వాత మీరు బట్టలు చింపుకుంటారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ట్రెడిషనల్ లాక్ లాగానే తయారు చేశారు, కానీ దీన్ని కూడా మీరు నార్మల్ లాక్ లాగానే కీతో ఓపెన్ చేయవచ్చు. అండ్ ఇందులో పాస్వర్డ్ కోడ్ సిస్టమ్ కూడా ఇవ్వబడి ఉంది. పాస్వర్డ్ డయల్ చేసి ఓపెన్ చేయవచ్చు. అండ్ థర్డ్ సేఫ్టీ వేరే వాళ్ళ కోసం 1 టైం పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంది ఇందులో. ఇలా మీరు టెంపరరీగా ఒక ఓటీపీ కోడ్ ని జనరేట్ చేసి ఎవరికైనా మీ ఇంటి యొక్క యాక్సెస్ ఇవ్వవచ్చు. ఈ విధమైన గ్యాడ్జెట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంటి యొక్క సెక్యూరిటీ సేఫ్ పర్పస్ కోసం. క్యానరీ ఫ్లెక్స్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇలాంటి సెక్యూరిటీ కెమెరా కావాలనుకుంటున్నారా, అది మీ ఇండోర్ అండ్ అవుట్డోర్ లో యూజ్ చేసుకునేలా, అందుకోసం అయితే ఈ గ్యాడ్జెట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గ్యాడ్జెట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా మీరు యూజ్ చేయవచ్చు. అంటే ఇది పూర్తిగా వెదర్ ప్రూఫ్. అంటే దీన్ని మీరు వర్షం పడుతున్న టైంలో కూడా చాలా యూజ్ చేయవచ్చు మీరు దీన్ని. ఈ విధమైన గ్యాడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది పూర్తిగా ఇండిపెండెంట్ గా ఇన్స్టాల్ చేయవచ్చు. కావాలంటే దీన్ని మీరు ఎలాంటి ప్లేస్ వెతకవలసిన అవసరం ఉండదు. ఎక్స్ట్రా వేర్ కనెక్షన్స్ కూడా అవసరం ఉండదు. ఇందులో మీకు ఒక ఇంటర్నల్ బ్యాటరీ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు నచ్చిన విధంగా దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మౌంట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధమైన కెమెరా మీ ఇంటి సెక్యూరిటీ పర్పస్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. జామ్డర్ హోమ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో మీరు సీసీటీవీ కెమెరాస్ ఎక్సెట్రా వంటివి యూజ్ చేయకూడదు అనుకున్నట్లయితే అలాంటప్పుడు యూజ్ చేయవచ్చు. మీరు ఈ విధమైన గ్యాడ్జెట్ నైతే యూజ్ చేయవచ్చు. మీరు ఈ విధమైన గ్యాడ్జెట్ నైతే ప్లగిన్ చేయాల్సి ఉంటుంది. అది ప్లగిన్ చేసిన తర్వాత మీ ఇంటి మొత్తాన్ని మోషన్ తో డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఎంటర్ కాగానే అతని మోషన్ ని క్యాప్చర్ చేసి స్టోర్ చేసుకుంటుంది. దాంతో పాటు అతన్నే ట్రాక్ చేస్తూ ఉంటుంది, అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అని.
దాంతో ఇందులో కెమెరా అయితే ఉండదు కానీ ఈ విధమైన గ్యాడ్జెట్ సేఫ్టీ పర్పస్ కోసం చాలానే యూస్ఫుల్ అవుతుంది. దీనిలో అడ్వాన్స్ ఎవ్వరు ఇంట్లో నుంచి పారిపోలేరు. దీంతో పాటు మీకు ఇందులో స్మార్ట్ ఫోన్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఇవ్వబడి ఉన్నాయి. అంటే దీని ద్వారా మీ ఇంటి యొక్క లైటింగ్స్ ని కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు. ఈ విధమైన గ్యాడ్జెట్ మీ ఇంటి సేఫ్టీ పర్పస్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. అలా దొంగల యొక్క మోషన్ డిటెక్ట్ కాగానే మీ మొబైల్ ఫోన్ కి కూడా అలర్ట్ మెసేజ్ పంపుతుంది. సన్ఫ్లవర్ డ్రోన్ ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ తెలిసింది కదా. సీసీటీవీ కెమెరాస్ కి అయితే ఒక ఫిక్స్డ్ యాంగిల్ అయితే ఉంటుంది. అదొక లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే ఫుటేజ్ రికార్డ్ చేస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటున్నారా ఇలాంటి గ్యాడ్జెట్, అంటే ఇది మీ ఇంటి మొత్తానికి కాపలా కాసేలా, అందుకోసం యూస్ చేయవచ్చు ఈ విధమైన అడ్వాన్స్ డ్రోన్ ని. దీన్ని స్పెషల్ గా అవుట్డోర్ పర్పస్ కోసం యూస్ చేయవచ్చు. ఎందుకంటే దీని ద్వారా మీరు హెవీ డ్యూటీ, దీంతో పాటు మీకు ఒక ఛార్జింగ్ ట్యాప్ కూడా ఉంటుంది. మీ టెర్రస్ మీద పెట్టగానే ఇది అదంతకు అదే, అంటే దీని బాక్స్ హెవీగా ఉంటుంది. దీని అవుట్డోర్ లోనే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీకు ఛార్జింగ్ ఆప్షన్, ట్యాప్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంటుంది. మీ టెర్రస్ మీద అదంతకు అదే వచ్చి ఆ బాక్స్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత దీన్ని మీరు మీ ఇంటి యొక్క పైన పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు దీనికి కమాండ్ ఇవ్వగానే వెంటనే ఎస్ బాస్ అన్నట్లు మీ ఇంటిని మొత్తాన్ని సెక్యూర్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ తక్కువగానే మళ్ళీ తిరిగి వెళ్ళి ఛార్జింగ్ లో కూర్చుంటుంది. ఈ విధమైన గ్యాడ్జెట్ చాలా విధాలుగా సెల్ఫ్ డిఫెన్స్ అండ్ మీ ఇంటి సేఫ్టీ కోసం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.